తమసో మా జ్యోతిర్గమయ, వెలుగు రావాలి, చీకట్లో నుంచి వెలుగు, అజ్ఞానం నుంచి రావాలంటే మాటలు చెప్తే వస్తాయి. వాళ్ళు ఆ విధమైనటువంటి సాధనకి నడిపించాలి. ఇప్పుడు నేను అదే అనుకుంటే, ఇప్పుడు క్రిస్టియన్లో ఉంటే అదే అనుకుంటే ఎట్లయితే అలా అనుకునేది చాలామంది మతం మారుతున్నారు. మనకు అదే కదా భావం, అన్ని దేవుళ్ళు ఒకటే అనేసి అంతా ఒకటే వెళ్ళే కదా ఇక్కడ ప్రాబ్లం చేస్తున్నారు. చాలా రాకుండా ఉండడానికి ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈరోజు నాకు చాలా మంది ఇంకేమైనా పిచ్చి పట్టిందా, ఆ కొండల మీద తిరుగుతున్నారు అని అంటున్నారు. నేను కూడా అనుకున్నాను, ఏంటి అబ్బాయి ఇట్లెందుకు అయిపోయాడు, అసలు ఏం పని ఉంది, అసలు ఇంత మంచిగా జాబ్ చేసుకుంటుంటే ఆ కొండల్లో తవ్వుతున్నాడు, డ్రెస్ లేకుండా కష్టపడుతున్నాడు, బిందెతో నీళ్ళు తీసుకెళ్తున్నాడు, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? బిందెతో కూడా నేను స్వామివారికి నేను మామూలు ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు, కానీ ఆ పంచనదికి జలం ఎందుకు తీసుకెళ్ళాలి అంటే ఏదో ఒక తృప్తి స్వామికి. అంటే ప్యూర్ న్యాచురల్గా అనేటువంటిది ఇవ్వాలి, న్యాచురల్గా సహజంగా వచ్చేటువంటి అక్కడ ఆ నదిలో ఉన్నటువంటి ఆ ఇసుకలో ఉన్నటువంటి నీటి దగ్గరికి తీసుకెళ్ళి స్వామివారికి నా స్వహస్తాలతో అభిషేకం చేయాలి. ఈరోజు స్వామివారికి ఒక తోట వేసుకున్నాను, చూసారా లేదు, పుష్పాచన చిన్న తోట స్వామివారికి. ఆ ఒక్క తోటలో నుంచి తీసుకెళ్ళంటే నేను పూలు ఇస్తాను స్వామికి, ఎక్కడ లేదు. ఇంకా రేపు భవిష్యత్తులో చిన్న పండ్ల తోట కూడా వేసుకుంటాను. సో ఇవే నేను ఉన్నా లేకున్నా కూడా తండ్రికి ఆ పూలతో అభిషేకం చేయడం. సో అలాంటివి చేయాలనేటువంటి ఇప్పుడు బయట చూస్తున్నాం ముస్లిమ్స్ అందరూ ఎక్కడ ఉండే పూలు మనకు తెలియదు. సో మన హిందువులు చాలామంది కూడా అమ్మరు, తక్కువ ఉండరు. సో అందుకనేసి స్వామివారికి అన్నీ మన స్వహస్తాలతో మన ప్రేమ భక్తి అన్నీ కనపరచడానికి మేము చేసినటువంటి ప్రయత్నము. ఏదో ఒక రోజు కూడా స్వామివారు మళ్ళీ పూర్వ వైభవం వెలుగుతుందనేది ఒక కోరిక, ఒక విజన్తో వెళ్ళిపోతుంది. ఈరోజు నన్ను వందల మంది ఏమనుకున్నా కూడా నాకు వినపడవు, కనపడవు. నా అంతా కూడా నా విజన్ అంతా కూడా తండ్రి పూర్వం ఎలా ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడ కూర్చొని ఉంటాను స్వామివారి దగ్గర, నాకన్నా ముందు ఎంతమంది ఋషులు కూర్చొని ఉంటారు, తపస్సు చేసిన వేల సంవత్సరం కాకతీయ కాలం నాటంటే ఎంతమంది రాజులు తండ్రి దగ్గర కూర్చుని వాళ్ళు అభిషేకం చేసి ఉంటారు. ఈరోజు నేను ఎన్ని పీజీలు కానీ ఎన్ని డాక్టరేట్ చేస్తే నాకు ఆ భాగ్యం దొరుకుతుంది. ఈరోజు చాలామంది పనికిరానటువంటి నా జీవితాన్ని పనికొచ్చే విధముగా ఆయన చేసుకొని ఆయన సన్నిధిలో కూర్చుని ఈరోజు జలం అభిషేకం చేస్తున్నానంటే ఎంత ఉండాలి. అంతమంది ఋషులు కూర్చున్న స్థాట నేను కూర్చొని చేస్తున్నానంటే అదిగా స్వయంభులింగం. ఇది నేను నా స్వతహాగా చెప్పినటువంటి మాటలు కాదు, ఆయన ఒక రికార్డు ఉండేది చూసాను. అది చూసేసి ఆ స్వయంభూ కూడా పేరు పెట్టి అంతటువంటి లింగానికి నేను చూస్తుంటే ఎంతోమంది అక్కడ చూసిన గుడి లోకల్ అందరూ చూసిన వాళ్ళే, చూడడం వాళ్ళు ఎవ్వరు. అది మీరు పెట్టేదాకా అక్కడ ఒక టెంపుల్ ఉందని మాత్రం ఎవరికి తెలియదు, ప్రపంచానికి తెలియదు, లోకల్ వాళ్ళకి తెలుసు, దొంగలకి తెలుసు. ఇప్పుడు భక్తులకు తెలియకపోతే దొంగలు వచ్చి పట్టించుకుంటారు కదా, అంతే కదా. ఇప్పుడు మనకి ఎవరికి మన భక్తుల జ్ఞానం తెలియదు, అజ్ఞానం వచ్చేసి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తీసుకెళ్తారు. సో ఆ ప్రయత్నం జరిగింది. ఈరోజు మనకు ఆ తండ్రి పిలిచారు కాబట్టి మనం వెళుతున్నాం, చేస్తున్నాం. సో ఈరోజు కష్టమైన నష్టమైన భక్తితో భావనతో ప్రేమతో స్వామివారికి తండ్రికి చేసుకుంటూ ముందుకెళ్ళాం. నన్ను నమ్మి చాలా మంది వస్తున్నారు. చూసాము ఆ లేడీస్ పాపం అంతా ఎండలో చెప్పులు లేకుండా పైకి వస్తారు కొండపైకి, ఆ చిన్న చిన్న పిల్లలు వస్తా ఉన్నారు, బామ్మలు వస్తా ఉన్నారు. ఒక ఆమె అయితే మొత్తం అవి ఆ శివుడికి కావాల్సిన అన్ని పట్టుకొని వస్తా ఉంది, చూసాము. అట్లాగా అన్నీ ఇట్లా చేసుకుంటూ వెళ్తుంటే ఏదో ఒక రోజు ఆ తండ్రి మనకు ఏం అవసరమో ఆయన ఇస్తాడు. ఒకవేళ ఆయన ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకే తెలుసు. సర్వం ఇక్కడ వాడచ్చు, సర్వం ఆయన మీద వేయండి, అనవసరమైన దాని మీద సర్వం కాదా. ఆయన ఎప్పుడు మనకి ఏమి ఇవ్వాలన్నా అది ఇస్తాడు. అంటే ఇచ్చేది మాత్రమే శివుడు ఆజ్ఞ అంటారు, పోయేది ఆజ్ఞ లేదంటారు. అంతే అంతే కదా, ఏదైనా జ్ఞానము అజ్ఞానం ఉంటాయి. సరే అండి, ఇప్పుడు మన ఇంటర్వ్యూకి శివుడు ఆజ్ఞ ఉందా లేదా? ఉండబట్టే కదా ఈరోజు మనము ఆ తండ్రి కోసమే ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం, అంతే కదా. ఈరోజు మీరు నేను ఇక్కడ కలిసామనేటువంటిది ఏంటి, హిందూ సమాజం కోసం ఒక పురాతన దేవాలయ అభివృద్ధి కొరకు ఈరోజు మనం కూర్చొని, ఈరోజు అక్కడికి మీరు కడపకు రాలేకపోతే ఏదో రోజు వస్తారు, కానీ ఈరోజు మన భాగ్యనగరంలో ఈరోజు కూర్చొని కూడా ఎప్పుడు దగ్గర 5 years అవుతుంది కదా, 5 yearsలో మేము ఎప్పుడు కలవలేదు. 5 years తర్వాత ఫోన్లో కూడా ఏదో ఒకసారి కాన్వర్జేషన్ అయితే ఇట్లాంటి పోస్ట్ పెట్టినప్పుడు ఏంటి ఇదంతా అని మెసేజ్ పెడతా తప్ప
ఐ నెవర్ కాల్ టు రాము. నాకు ఒకసారి అనిపించింది ఐ నీడ్ టు బి గివ్ సమ్ హెల్ప్ అనేసి ఆ రోజు నేను ఒక 5,000 డొనేట్ చేశాను తప్ప ఏ రోజు కూడా నేను రాముకి పర్సనల్గా ఫోన్ చేసి నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు, నువ్వు జాబ్ చేసుకొని ఏ రోజు చెప్పలేదు. బట్ తను చేసే ఈ పనికి నిజంగా ఆ ఊరు వాళ్ళు సపోర్ట్ చేయడం కూడా, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అలాంటిది ఒకటి రావాలి, మనకి అవగాహన తెలియాలి. ఇప్పుడు మా జనరేషన్కి ఏం తెలియట్లేదు, ఏ దేవుని మొక్కలు తెలియట్లేదు సత్యంగా. ఇప్పుడు మా తర్వాత వచ్చే జనరేషన్ అట్లీస్ట్ దేవుడు ఉన్నాడా అనేది చెప్పడానికి కూడా భయం వేస్తుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. కానీ దేవుడి దయ వల్ల మనకి కొత్త సంవత్సరంలో మన అయోధ్యకి మన బాలరాముడు రావడము, ఇదంతా కావడము, మళ్ళీ పురాణం రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పూర్వస్థితి మళ్ళీ రామరాజ్యం అనేటువంటిది మొదలవ్వాలనేటువంటిది చాలా హ్యాపీ అండి. మీరు ఇంత టైం ఇచ్చి లైవ్ ఇంటరాక్షన్ సెషన్గా, అంటే సహజంగా మనం మాట్లాడుకోవచ్చు కానీ ఒక ధార్మికంగా అది ఒక హిందుత్వానికి లేదంటే ధర్మానికి దేవాలయానికి పనికొచ్చే విధంగా ప్రతి క్షణం కూడా ఉండాలనేటువంటిది ఒక అపురూపంగా ఇక్కడ కూడా ఒక దేవస్థానంలో కూర్చొని చేస్తున్నటువంటి యొక్క కృషి. అలాగే ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే తన హస్బెండ్ అమిత్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన కూడా సపోర్ట్ చేశారు. ఇట్లా ఇంటర్వ్యూ చేస్తాను నేను రాముని అంటే, ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శివుడు యాక్చువల్లీ. కంపల్సరీ అది ఏమంటారు, ఎక్కడ శివుడు ఉంటే అక్కడికి వెళ్తాను అనేసి అసలు నైట్ అనుకుని పొద్దునకి వెళ్ళిపోతాడు. సో అట్లాంటి మనిషి అతను. అదేమంటారు దాన్ని, అక్కడికి కూడా వెళ్ళారు ఆయన 2 times ఎవ్రీ ఇయర్ వెళ్తారు. మన అరుణాచలం కాదు, మన అదేమంటారు ఐస్ ఉంటుంది చూడు, ఎవ్రీ ఇయర్ వెళ్తారు ఫ్రెండ్స్తో. కింద నుండి 25 kilometers అంట ఆ ఐస్లో నడుచుకుంటూ వెళ్తాడు. మామూలుగా ఇంట్లో ఫ్యాన్ వేస్తే ఉండడు, ఫ్యాన్ తగ్గించే అంటాడు. ఆ చలి తట్టుకోలేడు, కానీ అక్కడ ఉన్న ఐస్ పడుతున్న చలి తట్టుకొని ఆ శివుని మొక్కడము. మీ వీడియోస్ చూపించినప్పుడు సరే ఒకసారి చెయ్యి ఇంటర్వ్యూ, ఏంటో తెలుస్తుంది కదా అని అనడము. ఇవాళ యాక్చువల్గా లేడు, ఆయన స్పోర్ట్స్ ఉందని వెళ్ళాడు. సో ఎప్పుడైనా ఒకరోజు కంపల్సరీ కల్పిస్తాను, మీరు కూడా రండి. లేదా మేమన్నా ఇప్పుడు మీతో మాట్లాడేది కూడా ఒకసారి మీ టెంపుల్ని చూడాలని ఆతృత ఎక్కువైపోయింది. శివరాత్రికి ట్రై చేస్తాం రావడానికి, అప్పుడు ఇంకా పెద్ద ఇంటర్వ్యూ చేద్దాము, లైవ్ ఇంటర్వ్యూ చేద్దాము. తప్పకుండా రావాలి. అలాగే మీకు పుష్పాంజలేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, అలాగే దీర్ఘ సుమంగళిగా ఉండాలని మనస వాచ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ. శంభో శంకర్.